రీసేల్ ప్లాట్లు ఎవరు కొనాలి అంటే, ఇప్పటికిప్పుడు కన్‌స్ట్రక్షన్ చేసేసుకుంటాను నేను. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ దగ్గరలో ఏదైనా రీసేల్ వచ్చింది. నేను కొనుక్కొని వెంటనే కట్టేసుకుంటాననుకున్న వాళ్ళైతే రీసేల్ కొనుక్కోవాలి. నేనంటే లాంగ్ టర్మ్ విజన్‌తో ఉన్నవాళ్ళు కొత్త ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. ఏదైనా రీసేల్ ప్రాజెక్ట్‌లో తక్కువ రేట్‌కొస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే న్యూ ప్రాజెక్ట్ పక్కనే ఉంది. బట్ ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ కావడం వల్ల మనకు తక్కువ రేట్‌కొస్తుందంటే ఐ సజెస్ట్ రీసేల్ ప్రాజెక్ట్ తీసుకోమని. కానీ దీంట్లో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. కంపెనీ అంటే ఆ కంపెనీ యొక్క ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది కూడా చెక్ చేసుకోవాలి. అన్ని సెక్యూరిటీస్ బాగుంటే నేను ఆ రీసేల్ అనేది దాన్ని సపోర్ట్ చేస్తాను. అందుకంటే కాడ ఫస్ట్ ఫ్రెష్ ప్లాట్స్ ఎందుకు తీసుకోమని చెప్తున్నాను అంటే, ఆ ఏరియాస్లో ఆ ఫ్రెష్ ఎనర్జీ కానీ లేదంటే మీకు ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెండ్స్ని మనం ఫాలో అవుతూ పెట్టుకుంటాం కాబట్టి అప్రిషియేషన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఫ్రెష్ ప్లాట్స్కి ఉన్నాయి. రీసేల్లో అయితే కాంప్రమైజ్ కంపల్సరీ. అంటే ఆ ఏరియాలో మనకున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోనే మనం కాంప్రమైజ్ అవుతుండాలి. కొన్ని క్వాలిటీస్లో కాంప్రమైజ్ అయితే రీసేల్ ప్లాట్స్ పర్లేదు, నేను కాంప్రమైజ్ అవుతానంటే రీసేల్ ప్లాట్స్ బెస్ట్. బట్ బెస్ట్ మనం థింక్ చేసుకుని పెట్టుకోవాలనుకుంటే ఫ్రెష్ ప్లాట్స్ ఈజ్ ద బెస్ట్.